హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా చాలా మంచి టాపిక్. మన వీడియోస్కి గ్యాప్ వస్తుంది, ఎందుకంటే బిజీ ఎక్కువైంది. కనీసం డే బై డే రావడానికి నేను ట్రై చేస్తాను. కొన్ని అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా చాలామందికి మంచి ఏదైతే జియో స్ట్రెస్ వలన ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఏవైతే రెమెడీస్ చేస్తున్నామో ఖచ్చితంగా సక్సెస్ బాటలోకి వెళ్తున్నారు. నేను ఎట్లా వెళ్ళానో అలాగే వెళ్తున్నారు కాబట్టి సక్సెస్ 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 ఖచ్చితంగా ఉంటుంది 100%. ఇప్పటి నుంచి ఏదో మాదిరిగా డైలీ వీడియోలు వచ్చేలాగా నేను చూసి కంప్లీట్గా ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా కూడా అక్కడి నుంచి అయినా కనీసం పంపించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మన టాపిక్ చంద్రబాబు నాయుడు గారిది ప్లస్ నరేంద్ర మోడీ గారిది ప్రమాణ స్వీకారాలు మంచివేనా? వాళ్ళు గెలుస్తారని ఎలక్షన్ ప్రిడిక్షన్ చెప్పాము, ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయని చెప్పాను. కొన్ని తప్పైనాయి, కొన్ని ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కానీ వాళ్ళ మ్యారేజ్ డేట్స్ కానీ కరెక్ట్గా లేవు. ఇదంతా ఇది ఉంది. 12వ తేదీ ప్రమాణ స్వీకారం పవన్ కళ్యాణ్ గారు చేస్తారని కానీ ఇవన్నీ అసలు నేను సెంట్రల్ మినిస్టర్ అవుతారు అనుకున్నాను. కాకపోతే మనకు డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ జరిగిపోయినాయి. 100% దాదాపు వాస్తవాలు. మనకు ఈరోజు టాపిక్ వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాలు మంచివేనా? ఒక ఆయనది 9/6/2024 నరేంద్ర మోడీ గారిది పిఎం గారిది, చంద్రబాబు నాయుడు గారిది ముఖ్యమంత్రి 12/6/2024. ఈ రెండు మంచివి కాదని అదని ఇదని రకరకాల వీడియోలు నేను కూడా చూశాను. ఇప్పుడు మన న్యూమరాలజిస్టులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కనీసం ఓడిపోయినామని కానీ ఇది కానీ అది కానీ ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. నేను చెప్పిందే జరిగింది అంటారు. 2 వీడియోలు చేస్తారు. ఒక ఛానల్లో ఒక వీడియో, ఒక ఛానల్ టీడీపీ గెలుస్తుంటారు, ఒక ఛానల్ రాహుల్ గాంధీ గారు గెలుస్తారంటారు, ఒక ఛానల్లో నరేంద్ర మోడీ గారు గెలుస్తారంటారు, ఒక ఛానల్లోనేమో జగన్ గారు గెలుస్తారని అన్ని వీడియోలు చేసి పెట్టుకొని అక్కడక్కడక్కడ వదిలిపెడతారు. ఏది గెలుస్తుందో దాని మీద మళ్ళీ వీడియో చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరే తెలుసుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఇక్కడ మనం న్యూమరాలజీ పరంగా క్లియర్ కట్గా నేను ఒక లెవెల్ నుంచి మళ్ళీ 0 స్థాయికి వచ్చాను. ఆ 0 స్థాయికి ఎలా వచ్చారు ఏంటన్నది ఒక చిన్న వీడియో చేశాను నేను. రేపన్న ఎల్లుండన్న వస్తుంది అది. ఆ వీడియో చూడండి. మనందరికీ పక్కాగా పనికొచ్చే వీడియో అది. ఆ వీడియోలో చూద్దాం. ఇప్పుడేంటంటే మనకు అసలు న్యూమరాలజీ పరంగా ఒక జియో స్ట్రెస్ మన ఆరా పెంచుకోవడానికి, మన బలాన్ని పెంచుకోవడానికి, మనకు డబ్బు వచ్చేలా చేసుకోవడానికి ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకుందాం. ఒక్కసారి జస్ట్ బ్రీఫ్గా చెప్తా నేను. జియో స్ట్రెస్ ప్రాబ్లం ఉంటే మనకు ఆరా తగ్గిపోతుంది, మనకు శక్తి తగ్గిపోతుంది, డబ్బు వచ్చే మార్గాలు వెనక్కి వెళ్ళిపోతుంటాయి, ఏ పనులు అవ్వవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఎదుర్కోవాల్సిందే, ఇబ్బంది పడాల్సిందే. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది ఎన్నో రకాలు తట్టుకోలేక ఎన్నో చేస్తారు. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా అది ఒకటి ఆరా కరెక్ట్గా ఉంటే నిన్ను కింది స్థాయిలో నుంచి కరెక్ట్గా పై స్థాయికి ఖచ్చితంగా తీసుకొస్తుంది. దానికి నేనే నిదర్శనం. 100%. ఇందులో డౌటే లేదు. ఆరా కరెక్ట్గా ఉంటే దినదిన అభివృద్ధి అనేది గ్యారంటీ జరుగుతుంది. ఏదో విధంగా ఇది మాత్రం వాస్తవంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక మంచి మొబైల్ నంబర్ లేకపోతే, మీ మొబైల్ నంబర్లో కొన్ని నంబర్లు లేకపోతే
ప్రాబ్లమ్స్ అనేటివి ఖచ్చితంగా వస్తున్నాయి. ఒకవేళ చాలా మంది సార్ నాకు ఇంకా ప్రాబ్లమ్స్ పోలే అంటున్నారు. జియో స్ట్రెస్ ప్రాబ్లం ఉంది, అసలైనది అదే. కొంతమందికి ఉండదు. వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో వాటర్ లేని పరిసర ప్రాంతాలు ఉంటే గనక, భూమిలో నెగటివ్ నకారాత్మక శక్తులు లేకుంటే గనక మీ ఇంటి కింద ఎన్నో ఉంటాయి. అది మనకు తెలియదు, మన మిషన్తోనే తెలుస్తుంది. అవి చెక్ చేసుకుంటే కనుక కరెక్ట్గా తెలుస్తుంది. అది తర్వాత మంచి మొబైల్ నంబర్లో నా నంబర్ అలాగే ఉన్నాయి, మీ నంబర్లు అలాగే ఉన్నాయి, అన్ని నంబర్లు ఉన్నాయి. కానీ నాకే ఎందుకు మంచి జరుగుతుంది అంటే ఇక్కడ 2 బలాలు తోడైనాయి. నాకు జియో స్ట్రెస్ ఆరా అనేది పెరిగింది. నేను చాలా ఆరా ఉంది నాకు. మీకు కూడా ఆరా కావాలి. అలాగే ఆరాతో పాటు మంచి మొబైల్ నంబర్ ఉండి రిలేషన్షిప్ పెంచుకోనికే, మన బిజినెస్ని పెంచుకోనికే, మనల్ని పెంచుకోనికే ఇది కావాలి. మంచి మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఇవి 100% అందరికీ కావాలి. నేమ్ కూడా సూపర్గా ఉండాలి, నేమ్ కూడా బాగుండాలి. అలాగే బిజినెస్ నేమ్ కూడా బాగుండాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా బాగుండాలి. బెస్ట్ మ్యారేజ్ కూడా డేట్ కూడా బాగుండాలి. ఇవన్నీ కూడా చూసుకోండి. ఖచ్చితంగా వెహికల్ నంబరు ఒకవేళ బాగాలేకపోతే ఎట్లా నేను ఫ్రీగా ఇస్తున్నాను, వెహికల్ నంబరు ప్లస్ ఇంటి హౌస్ నంబరు, జీమెయిల్ కావచ్చు ప్లస్ సిగ్నేచర్ కావచ్చు, ఇవన్నీ నేము, బిజినెస్ నేము, ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాగా వస్తున్నాయి. ఇవి చూసి తీసుకోండి. క్లియర్గా అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ బాబు గారిది అండ్ నరేంద్ర మోడీ గారిది ఈ యొక్క ప్రమాణ స్వీకారాలు కరెక్ట్గా లేవని, ఇబ్బందులు పడతారని, కష్టాలు పడతారని ఎన్నెన్నో రకరకాల వీడియోలు. కానీ గెలుస్తారు, ఇన్నొస్తాయి అన్నొస్తాయి అని మాత్రం సాహసించి చెప్పిన వాళ్ళు మాత్రం లేరు. కానీ వాళ్ళ కష్టాలు పడతారని ఫ్యూచర్ ప్రొడిక్షన్ చేస్తారు. కానే కాదు, 100% మంచి ముహూర్తాలు ఇవి. ఒకటి 9/5 అండి, రెండోది 3/8. కానీ ఇంతకుముందు 2014లో ఆయన చేసిన ప్రమాణ స్వీకారం 8/3 వచ్చింది, ఇప్పుడేమో 3/8 వచ్చింది. కానీ అప్పుడు 8/3 వచ్చినప్పుడు ఏం జరిగింది? అన్ని కష్టాలు పడి ఒక ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఒక స్థాయికి తీసుకొచ్చి ఎన్నో ప్రాజెక్టులు నెలకొల్పి ఎన్నో చేశారు. ఇక్కడ తిరగబడింది. ఇక్కడ 8/3 అప్పుడు, ఇప్పుడు 3/8 న్యూమరాలజీ ప్రకారం. అది ఆస్ట్రాలజీ ప్రకారం వాళ్ళు పెట్టినట్టున్నారు, అది వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ 8/3లో ఏం జరిగింది? కష్టపడి అన్ని ప్రాజెక్టులు తెచ్చుకున్నారు, కేంద్రం నుంచి మాట్లాడుకొని. అప్పుడు నరేంద్ర మోడీ గారే అప్పటికి ఆయన ప్రధానమంత్రిగానే ఉన్నారు, సీఎం చంద్రబాబు నాయుడు గారే లేరు. కాబట్టి ఇక్కడ ప్రాజెక్టులు కానీ అవన్నీ అడిగి తెచ్చుకొని ఎన్నో ప్రాజెక్టులు, సెక్రటేరియట్ కావచ్చు, ఎన్నో తెచ్చుకొని చేశారు. రాజధానిలో ఒక కుర్చీలో కూర్చున్నారు. ప్రజెంట్ అదంతా జరిగి 8 అంటే ఏంటి? కష్టపడి పని చేసి తెచ్చుకున్నారు. ఒక గురువులాగా ఉండి కూడా పని చేశారు. ఇక్కడ టోటల్ రివర్స్. ఇక్కడ రివర్స్ అయింది. ఇక్కడ 12 అనేది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తున్నా, ఇక్కడ మోడీ గారి గురించి కూడా చెప్తాను. ఎందుకంటే ప్రతి డేట్కి కూడా చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఇక్కడ 12 అంటే ఎవరున్నారు? ఇక్కడ 1 గురువు, 2 చంద్రుడు, కలిస్తే 3 గురువు. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. ఎవరైనా సూర్యుడు రాజు, అన్నిట్లో నంబర్ 1గా నిలబెడతాడు. ఇది ఓకేనా? రెండోది చంద్రుడు. అన్ని పార్టీలతో, అందరితో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధరేశ్వరి గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎంతో మంది అండి, అందరితో ప్రేమగా ఉండడం కోసం ఇప్పుడు ప్రమాణ స్వీకారం అందరు ఎంతమంది అయితే చేశారో వాళ్ళందరికీ కూడా ఇదే డేట్ వర్తిస్తుంది. ఈ 5 years వీళ్ళు రాజుల్లా ఉంటారు, అమ్మలా ఉంటారు, అంటే ఒక పక్క తండ్రిలా ఉంటారు, తల్లిలా ఉంటారు. అన్నీ
సూపర్ సక్సెస్ చేస్తారు. తల్లిలాగా తండ్రిలాగా ఉంటే ఏం చేస్తారు? మన బిడ్డల యొక్క అభివృద్ధిని కోరుకుంటారు, అభివృద్ధి చేస్తారు. ఇది క్లియర్. నెక్స్ట్ వచ్చేసి త్రీ ఎవరు? గురువు. చాలా సీరియస్నెస్గా కూడా ఉంటారు. తల్లి, తండ్రి, గురువు, ఈ మూడు కలిసి వచ్చినాయి కదా. ఇక్కడ 3తో గురువులాగా కూడా బెత్తం పట్టుకుంటారు. ఎవరైనా పని చేయకపోతే కూడా వాళ్ళతో పని చేపిస్తారు. 100%గా ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చిస్తారు. ఇది కూడా అయిపోయింది కదా. మళ్ళీ 8 అండి. మళ్ళీ వీళ్ళు దేశ విదేశాలు తిరుగుతారు. మళ్ళీ కేంద్రానికి వెళ్తారు. కేంద్రంలో ఎట్లయినా ఇప్పుడు మనకి ఆంధ్రాకి ఒక మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే ఎక్కువ ఎంపీలని 16 మెంబర్స్ ఇచ్చారు. ఆల్రెడీ నేను 21 మెంబర్స్ మన ఏపీ నుంచి వస్తాయని చెప్పాను. అదొకటి కరెక్ట్ అయింది. మిగతా అన్ని కొంచెం అటు ఇటుగా మారిపోయినాయి. 21 సీట్స్ అది నేను కాంగ్రెస్కి వెళ్తాయి అనుకున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చాయి. సరే, నో ప్రాబ్లం. కాకపోతే 21 సీట్స్ మన ఏపీ నుంచి ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఒక గుర్తింపు ఉంది నరేంద్ర మోడీ గారి దగ్గర. అక్కడికి కష్టపడి ప్రతిదీ సాధించుకుంటారు. ఇది ఓన్లీ 3/8 కోడ్కి మాత్రమే, మ్యారేజ్ డేట్కి కాదు, మొబైల్ నంబర్ ఎండికి ఉంటే కాదు, దేనికి దానికే అర్థం చేసుకోండి. ఓకే, ప్రతిదానికి నేను ఇది చెప్తున్నాను ఇలాగే జరుగుతుందేమో అనుకోకండి. ఇక్కడ కొట్లాడుకొని పనులు తెచ్చుకుంటారు. అంటే ఫ్రెండ్లీగా ఒక రాజుగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక గురువుగా, ఒక కష్టపడే వ్యక్తిగా సాధించుకొని తెచ్చుకొని అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారం ఉన్నందుకు చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అది కూడా జరుగుతుందో జరగదో మీరే చూస్తారు. ఎందుకంటే నెక్స్ట్ కొంచెం ఈ సీఎం అనేది కొన్ని వేరే ఉన్నాయి. అది తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని వీడియోలు చెప్తాను నేను. దాన్ని బట్టి ముందుకెళ్దాం. ఇప్పుడైతే సుస్థిరమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. ఖచ్చితంగా ఒక ఇదివరకు ఏదైతే గాడిలో పడలేదు, తప్పిదాలు జరిగినాయని వాళ్ళు అంటున్నారో అవన్నీ కరెక్ట్ చేస్తారు. ఎట్లాగైతే మళ్ళీ ఇప్పుడు అన్ని రకాల రాజకీయాల గురించి కానీ ఇవన్నీ ఇక మనకు అవసరం లేదు. కాకపోతే దీన్ని బట్టి నేను చెప్తున్నాను, సుస్థిరమైన పరిపాలన జరుగుతుంది. 100% అందరం వేచి చూద్దాం. సూపర్ సక్సెస్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే మనకి ఏ గవర్నమెంట్ అయినా సరే, మనకు నేను ముందు నుంచే చెప్పాను, ఆల్రెడీ 55 సీట్స్ ఎండింగ్ ఏపీలో వచ్చే దాని గురించి చెప్పిన రోజు చెప్పాను. మనకు విద్య, వైద్యం, ట్రాన్స్పోర్టేషను, మనకు పేదవాళ్ళకు పక్కా ఇళ్ళని, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్, విద్య, వైద్యం కరెక్ట్గా ఇస్తే ఏ గవర్నమెంట్ అయినా కూడా 100% సక్సెస్ అది చేస్తుందా అనేది ఆశిద్దాం. ఏ గవర్నమెంట్ అయినా. ఇది ఓకే, ఏపీ గురించి అయిపోయింది. నెక్స్ట్ కేంద్రంకి వెళ్దాం. నరేంద్ర మోడీ గారి గురించి చూద్దాం ఒకసారి. ఇక్కడ 9/5 9/5లో ఏం జరుగుతుందంటే, 9 ఎవరయ్యా? కుజుడు. ధైర్యానికి ఒక రారాజు. మనం చెప్పాం, ఎన్నో సబ్జెక్టులలో చెప్పుకుంటున్నాం, ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నాం. ఈ ధైర్యానికి రారాజు ఏం చేస్తాడు? మొత్తము దేశాలన్నిటిని ఇలా గుప్పిట్లో ఆల్రెడీ పెట్టుకున్నాడు. ఈరోజు మళ్ళీ సేమ్ 9th రోజు అయింది, ఇంకా కూడా జరుగుతుంది. 5 డెస్టినేషన్ ఏంటంటే బిజినెస్, అందరితో మంచి బుద్ధి కుశలతతో ఉండి, అందరితో అంటే ప్రపంచ దేశాలతో అందరితో మంచి సూపర్గా నాలెడ్జ్ని తీసుకుంటాడు, నాలెడ్జ్ని ఇస్తాడు. మన దేశం ఇలా ఉంది, ఇలా కాబోతుంది, ఇట్లా అని
అందరితో స్నేహ సంబంధాలు అనేది కోరబడి స్నేహ సంబంధాలు చేసుకొని కొరవడదు, స్నేహ సంబంధాలని పెంచుకొని మన దేశం నంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే ఇప్పుడు పర్సనల్ ఇయర్ చూడండి, పర్సనల్ ఇయర్ గురించి ఒక్కసారి చెప్తాను. ఇదైతే నరేంద్ర మోడీ గారు అయితే పక్కా అది కూడా జరుగుతాయి. ధైర్యము ప్లస్ బిజినెస్ అంటే సంబంధ బాంధవ్యాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా బాగా ఏర్పడుతుంది ప్రతి ఒక్క నాయకుడితో, అందరితో ఇబ్బందులు లేకుండా. ఇక్కడ పర్సనల్ ఇయర్స్ గురించి ఒక్కసారి చెప్పుకుందాం. ఆల్రెడీ మీ అందరికి చాలా వీడియోలో చెప్పాను, ఈ మధ్య ఇవి నేను కొన్ని చెప్పట్లేదు మీకు. పర్సనల్ ఇయర్స్ ఇప్పుడు మీకు ఎవరన్నా చాలా రోజుల నుంచి నా వీడియోలు చూస్తుంటారు కాబట్టి తెలిసే ఉంటుంది. పర్సనల్ ఇయర్ 1 కానీ 5 కానీ 6 కానీ 9 కానీ ఇక్కడ 4 కూడా ఉంది. 4 కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు ఎందుకు ఇవి 1, 5, 6, 9 మాత్రమే చెప్తున్నానంటే చాలా మంది నాయకులకి నేను ప్రిడిక్షన్ చేయడం కూడా దీనివల్లే చేయడం జరిగింది. మీకు చెప్తాను. ఇక్కడ ఉదాహరణకి 2 సెప్టెంబరు 2023 నుంచి పవన్ కళ్యాణ్ గారికి 9 పర్సనల్ ఇయర్ వచ్చింది. 2 and 7 9 పర్సనల్ ఇయర్ వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి 24/2024 అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మనం తీసుకోవాలి. 6/8 ఏమొచ్చింది? 5 వచ్చింది. లోకేష్ గారి డేట్ ఆఫ్ బర్త్ 23/1 ఈ ఇయర్ 2024. ఈ పర్సనల్ ఇయర్ ఆయనకు కూడా 5 వచ్చింది. నెక్స్ట్ మోడీ గారిది చూద్దాం. మోడీ గారిది కూడా 6 వచ్చింది. ఇక్కడ 6. ఇవన్నీ కూడా 1 కూడా కిషన్ రెడ్డి గారికి వచ్చింది. అంటే చాలా మందికి ఈ 1, 5, 6, 9 మాత్రమే వచ్చినాయి. మెయిన్ నాయకులు ఎందుకు చెప్పానంటే నేను మీకు అర్థం కావడం కోసము, మీరు ఏమవుతారు, ఏం కాకూడదు, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా నేను కన్సల్టేషన్లో చెప్తున్నాను. వీడియోలో ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, చాలా రోజుల తర్వాత చూసుకోండి. ఇది ఖచ్చితంగా ఈ ఇయర్స్ ఉన్నప్పుడు మనకు ఒక రాజకీయాల్లోనే కాదు, ఒక బిజినెస్లోనే కాదు, చాలా సక్సెస్ బాట ఉంటుంది. ఇది అర్థం చేసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ 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 థ్యాంక్ యూ. ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఏదైనా న్యూమరాలజీ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఏదైనా ఒక వీడియో మీకు కావాలి, ఈ వీడియో చేయండి సార్ అని కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దాని గురించి వివరణ ఇస్తాను. నేను మీకు వీడియో చేస్తాను. ఇది చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను. ఒకళ్ళిద్దరు అడిగిన దానికి నేను చేశాను. మళ్ళీ మీకు ఏ వీడియో కావాలో చెప్పండి. ఒకవేళ చేసిన వీడియో అయితే కనుక మీరు మన దానిలో ఒక 400+ వీడియోలు ఉన్నాయి, దానిలో ఒకసారి వెతుక్కోండి, ఖచ్చితంగా దొరుకుతుంది. మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా మీ అందరి డౌట్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. ఇట్లా నంబర్ ఇది చెప్పండి, అది చెప్పండి అంటే మాత్రం అది వేరు, ఇది వేరు, వీడియో చేసేది వేరు. ఖచ్చితంగా మనందరికీ సూపర్ సక్సెస్ ఫార్ములా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ 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 థ్యాంక్ యూ.